పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. రా బాబు కూర్చో. మావయ్య వాళ్ళు ఊరికెళ్తామంటున్నారు. నీతో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిద్దామని. దేనికి? దేనికేమిటి బాబు, రూపం నీకిచ్చి పెళ్లి చేయడానికి. తర్వాత మాట్లాడొచ్చుగా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది అనుకుంటూనే ఆలస్యం అవుతోంది. కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ముహూర్తం పెట్టిద్దామని. వద్దమ్మా. వద్దా? అప్పుడే వద్దు. ఎందుకని బాబు? తర్వాత చెప్తాను. చూడమ్మా, నువ్వొక పని మీద వచ్చావు, అనుకున్నది సాధించావు. నువ్వు పడ్డ శ్రమకు అన్నయ్య వాళ్ళంతా ఎంతో ఆనందిస్తున్నారు. కానీ పెళ్లికి ముహూర్తం పెడదామంటే బాబు ఎందుకో మాట దాటేస్తున్నాడు. కారణం తెలియడం లేదు. నువ్వొక్కసారి బాబుతో మాట్లాడితే పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తాను. మీరు వెళ్ళండి. మీ అమ్మగారు మీతో మాట్లాడారటగా? ఏం మాట్లాడారు? నీతో ఏం మాట్లాడారు? నాతో అదే మాట్లాడారు. మీరేం చెప్పారు? నీతో ఏం చెప్పానన్నారో నేను అదే చెప్పాను. ఎందుకలా చెప్పారు? వాళ్ళు అడిగింది అవుననడం ఇష్టం లేక. రూపంటే మీకు మొదటి నుంచి ఇష్టమేగా? నేను మొదటి మనిషిని కానుగా. మనిషి మారినప్పుడల్లా మనసు మారుతుందా? మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పింది నువ్వేగా. నేను చెప్పింది సంస్కారం గురించి, ప్రేమ గురించి కాదు. విషయం ఏదైనా నిర్ణయంలో మార్పు ఉండకూడదు. ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాలు తలక్రందులైపోతాయి. అసలు మీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నీ గురించే. నా గురించా? అవును, నువ్వు రాబట్టి, వాళ్ళు నిన్ను పంపించబట్టి. అతను మూర్ఖుడు, అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి. వాళ్ళెవరూ నన్ను పంపించలేదు, వాళ్ళెవరూ నన్ను మార్చమనలేదు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు. నా తల్లి మీద ప్రమాణం చేయించావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీకు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. నువ్వు నమ్మిన ధర్మం మీద ప్రమాణం చేసి చెప్పు. వాళ్ళు నిన్ను పంపించారా లేదా? నేను మారితే తప్ప నన్ను పెళ్లి చేసుకోను అని ఆమె మొండి పట్టుదల పట్టిందా లేదా? నన్ను సంస్కరిస్తే పెళ్లి చేసుకుంటారు, నేను సంస్కరించబడకపోతే పెళ్లి చేసుకోరు. ఈ రోజు నేను కోటీశ్వరుని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటారు. రేపు పొరపాటున నేను దరిద్రునైతే వదిలేస్తారు. చూడు, నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మనిషిని చేసిన నిన్ను చేసుకుంటాను, లేదా పెళ్లి చేసుకోను. విన్నాం, అంతా విన్నాం. అతను రూపను పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం నువ్వు. చెప్పాడుగా, నీ మూలంగానే ఆమె పెళ్లి చేసుకోవటం లేదని. అసలు మేము పంపించామని అతనికి ఎవరు చెప్పారు? నాకు తెలియదండి. తెలుసు, నువ్వే చెప్పావు. లేదు, నేను చెప్పలేదు. మీరే ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. దేనికి ప్రమాణాలు? ఏ దిక్కులేని నిన్ను పని మనిషి బిడ్డని కూడా ఆలోచించకుండా నా బిడ్డతో సమానంగా పెంచాం. నిన్ను నమ్మి ఇక్కడికి పంపించాం. మా ఇంటి ఉప్పుకారం తిన్నందుకు తిన్న ఇంటికి ఎంత దూరం తలపెట్టాలో అంత దూరం తలపెట్టావు. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. తెలివితేటలు ఉపయోగించావు, వాడిని బుట్లో వేసుకున్నావు. ఇంకా తెలివితేటలు ఉపయోగించావు, రూపను చేసుకోను అని అనిపించావు. చూడు, అతను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవినే చేసుకోవాలి. అలా జరగకపోతే నేనంటూ ఉండడం జరగదు. అది నా నిర్ణయం. మరి నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో. రూపా, రూపా, అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? నేను నీకోసం వచ్చాను, నీకే అన్యాయం చేస్తాననుకున్నావా? అన్యాయం చేయలేదు, కానీ ఏం న్యాయం చేసావో చెప్పు. అతని నిర్ణయానికి నేనా బాధ్యురాల్ని?
నువ్వు ఉండబట్టేగా అతను ఆ నిర్ణయం తీసుకున్నాడు. నేను అతన్ని ప్రేమించలేదు రూపా, నన్ను నమ్ము. కానీ నిన్ను అతను ప్రేమించాడు. అతనికి నా మీద మనసుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే అతని మనసు నా వైపు మారుతుందనుకున్నావా? నేను ఇక్కడ ఉండడం వల్ల అతని మనసు నీ వైపు మారదు అనుకుంటే ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను రూపా. ఎక్కడికి? నేను ఇక్కడికి రావడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా? పోనీ ఏం చేస్తే పరిష్కారం అవుతాయో చెప్పండి. నేను చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? నువ్వు చావడం వల్ల, ఇల్లు వదిలి వెళ్ళటం వల్ల సమస్యలు రెట్టింపు అవుతాయి. మరేం చేయాలి? అతను రూపనే పెళ్లి చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా? ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నదే నా మనసులో ఉంది. అతని మీద నీకు ఎలాంటి వ్యామోహం లేదు? లేదు లేదు లేదు. అతను రూపను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం చేయడానికైనా సిద్ధం. సిద్ధం. అయితే నువ్వు ఇక్కడే ఉండు. ఉంది. అతను నేను అసహించుకునేట్టు చేసుకోవాలి. నువ్వు కనిపించినా, నీ మాట వినిపించినా అతను చీదరించుకోవాలి. అతనే నిన్ను మెడబట్టి బయటికి గెంటాలి. నీ మీద మనసు చెడితే తప్ప రూపం మీద మనసు పడదు. చేస్తావా? మీ రుణం తీర్చుకోవడానికి ఏవైనా చేస్తాను. అబ్బా, పాట పాడిన సేపు విశ్వామిత్రుడు అయ్యావు. ఇప్పుడు ప్రేమ పుట్టిందన్నమాట. ఎందుకంత కంగారు వదిలేసావు? ఇక్కడ ఎవరూ లేరుగా. లేకపోతే మాత్రం ప్రేమించుకున్న వాళ్ళు ఒంటరిగా దొరికితే విడివిడిగా ఉండరు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పారు? ప్రేమించడం లేదని ఎవరు చెప్పారు? నేను నిన్ను ప్రేమించడం లేదు. ప్రేమించడం లేదా? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వెళ్ళలేదు. వెళ్ళండి, ముందు బయటకు వెళ్ళండి. వెళ్ళండిరా. వెళ్తారా లేదా? వెళ్ళండిరా. వెళ్ళండి. ఏమైంది పద్మ? కుక్కకి అన్న పడేస్తే ఇంట్లో విశ్వాసంగా పడుంటుంది. ఎన్నాళ్ళ నుంచి కుక్కల్లా పడి తింటున్నారు. వీళ్ళకి ఏ మాత్రమైన విశ్వాసం ఉందా? అసలు ఏం చేశారు పద్మ? ఏం చేస్తారో వేరే అడగండి. ఏం చేశారా? నా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. నీ గురించి? అబద్ధాలు కూడా చెప్తున్నారా? పద్మ, ఏం మాట్లాడారు పద్మ? ఏం మాట్లాడారా అడగండి. నేను రావడం పని మనిషిలా వచ్చానట. మీ ఆస్తంతా కాజేయాలని ఎత్తువేశానట. అందుకే ప్రేమ ఒలకపోతానట. మిమ్మల్ని అమాయకులు చేసి బొట్టలు వేసుకున్నానట. లేదు పద్మ, వాళ్ళు ఎప్పుడు అలా మాట్లాడరు. వాళ్ళకు నువ్వు అంటే అభిమానం. అది అప్పుడు నేను వాళ్ళతో పాటు పని మనిషిగా ఉండినప్పుడు. ఇప్పుడు ఈ ఇంటికి అమ్మగారిని అవుతున్నారుగా. ఇక వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళు వేసే ఎత్తులు సాగవు. వాళ్ళు తినే తిండికి అడ్డుపడతారు, వాళ్ళు చేసే పనులకి అడ్డు తగులుతారు. అందుకే నన్ను ఎలాగైనా బయటికి పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నా చెవులతో నేను విన్నాను. నా మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని బయటికి పంపించండి, లేదా వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి. నేను మాత్రం ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. పద్మ, పద్మ, అయ్యా, మీరు దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడన్నాం, లేడు అంటే లేడన్నాం. మాకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. మీరే మాకు దేవుడు. నిత్తట్లో కూడా అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ ఏ ఒక్క మాట అనలేదు బాబు. అవునయ్యా, మా మీద ఏమాత్రం నమ్మకుండా ఈ ఒక్క ముక్క నమ్మండి అయ్యా.
మంగమ్మ, అమ్మా, అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి? రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా. అప్పుడు వడ్డించాను, ఇప్పుడు వడ్డించాలా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పని మనిషిగా కనిపిస్తుందా? వడ్డించు, వడ్డించు. ఏమిటే సోకుల రాణి, సోకు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు? ఎవరికోసం? చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎందుకే సోకులు? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏమిటే ఏమన్నావు? ఏమన్నాను? ఓసే సోకుల రాణి, పెళ్లి చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు అన్నాను. ఆ మాట అనడానికి ఎవతినా? నిన్న ఆయన చెప్పారుగా, అద్దాల చాటు నుండి విన్నారుగా, ఆయన్ని కట్టుకోబోయేదాన్ని, ఈ ఇంటి కోడలు. నోర్ముయ్, చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచిన దాంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనే మాట్లాడలేదు, నీ పెళ్ళో నీ కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూటామున్న సర్దుకొని బండెక్కేవారు. సిగ్గు సరం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు. అమ్మాయి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడడం లేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నాను. ఏమిటి నువ్వు చెప్పే సమాధానం? ఇది నీకు సంబంధించింది కాదు, నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. నోర్మై, వాళ్ళెవరనుకున్నావు? నా మనుషులు, నా రక్త సంబంధం. అసలు నిన్న నుంచి చూస్తున్నాను, ఊరుకున్న కొద్దీ శృతి మించిపోతున్నావు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల్ని మెడబెట్టి బయటికి గంటావు. నోరు మూసుకున్న కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణం పెట్టే బేడా సర్దుకొని మర్యాదగా బయటికి నాడు. పెట్టే బేడా సర్దుకొని బయటికి వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? నువ్వు అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకుండాలో మీ అబ్బాయిని అడగండి. పద్మ, ఏమిటి? ఏమండి, చూడండి, నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదట, వెళ్ళిపోవాలట. ఏమండి, నేనేమన్నా మీ వెంట పడ్డానా? నేనేమన్నా మీ కాళ్ళ వేళ పడి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతకాలేరా? నేనేమన్నా ఇంటి కోడల్ని కావాలని ఆశపడ్డానా? వీళ్ళందరూ ఒకటయ్యారు, నన్ను ఎలాగైనా ఈ ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందా? పెళ్లి అంటూ చేసుకుంటే ఈవిడ గారినే చేసుకుంటానన్నాం. ఆ నిమిషం నుంచి ఆవిడ గారు ఈ ఇంటి కోడలు అనుకుంటూ ఉంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మీ అబ్బాయి చెప్పమనండి, వెళ్ళిపోతాను. పద్మ, మాట్లాడుకున్నాను, ముందు లోపలికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను నోరు మూసుకుని వెళ్ళాలా? ఆ చెప్పేదేదో ఆవిడకే చెప్పండి. అమ్మాయి, అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావా నేను సహించను. సహించక ఏం చేస్తారు? నోరు మొయ్. మీరు మొయ్యండి. నా తల్లి నా కళ్ళ ముందు నోరు మేమంటావా? వెళ్ళు, ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను. ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఒకటే, లేని వాళ్లే బయటికి పోవలసిన వాళ్ళు. రూపా, నేను వచ్చిన పని పూర్తయిందమ్మా. ఇక నేను వెళ్తాను. నీ బావని నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అంటే అన్నమాట ప్రకారం అన్నీ చేశాను. అయితే 2 రోజుల నుంచి నువ్వు ఆడిందంతా నాటకమా? దాని పేరు ఏవైనా కావచ్చు. నా పని నేను పూర్తి చేశాను. పద్మా, బావను మోసం చేసి నేను ఎలా పెళ్లి చేసుకోగలను? పెళ్లి చేసుకున్నా ఎలా కాపురం చేయగలను? మోసం నువ్వు చేయలేదమ్మా, నేను చేశాను. ఎవరి కోసం చేశావు? నా కోసమేగా చేశావు. ఏనాడైనా బావకు తెలిస్తే నన్ను క్షమిస్తాడా? వద్దు పద్మా, ఈ త్యాగం నాకొద్దు. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా నా ధర్మం నేను చేశాను. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి అవకాశమూ లేదు, ఆ అవసరమూ లేదు. ఎందుకాడావు ఈ నాటకం? నిన్నే ఎందుకాడావు?
ఏ నాటకం? పద్మ, మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టద్దు. నీ ప్రవర్తన చూసి మననే అనుమానం వచ్చింది. దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. చెప్పు, ఎందుకు అడేవి నాటకం? ఎవరు ఆడించారు? ఎవరూ ఆడించలేదు. నాకిష్టం లేదు. వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోతున్నాను. అదే పూర్వం రాజుల కోటల్లోనూ రాణుల అంతఃపురాల్లోనూ గూడుపుటాణీలు జరిగేవనేవారు. అవి కథల్లో విన్నాను, కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను. దీని వెనుక ఏదో గూడుపుటాణి ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటో, ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరో ఇప్పుడే తెలాలి. రా. వదలండి. అమ్మా, అమ్మా, ఈ నాటకం ఆడించింది ఎవరు? ఏ నాటకం? ఇది నాటకం కాదు. ఎవరు ఆడించలేదని నేను చెప్తున్నానుగా. పద్మ, పులి మేకను తినడం సహజం, మేక పులిని తినడం కథ. ఇక నువ్వు ఏ కట్టు కథ చెప్పినా నేను నమ్మను. నిజం చెప్పు, ఎవరు ఆడించారు ఈ నాటకం? రూపా, తన శక్తి వల్ల సంపాదించుకున్నది సొంతం, ఇతరుల దయాభిక్ష మీద సంపాదించుకున్నది దానం. ఆ దానం హీనం. నాకు తెలిసి ఆ హీనానికి నువ్వు దూరం. నిజం చెప్పు, ఈ 2 రోజుల నుంచి పద్మ ఆడింది నాటకం అవునా కాదా? అవును. ఎవరు ఆడించారు ఈ నాటకం? చెప్పు, నిజం చెప్పు. మామా, మహాభారత యుద్ధానికి మూలకారకుడు శకుని, ఈ ఇంటి కల్లోలానికి మూలకారకుడివి నువ్వు. చూడు, మనింట్లో చలి కాచుకోవాలని పక్కింటికి నిప్పు పెడితే మనిల్లు తగులబడిపోతుందని తెలుసుకోలేనంత పిచ్చివాడివని ఇప్పుడే తెలుసుకున్నాను. నీ కూతురు చల్లగా ఉండాలని మరో కూతుర్ని బలి చేయొద్దు. తప్పు కాదని నేను చెప్తున్నానుగా. పద్మ, ప్రేమకు అర్థం త్యాగం కాదు, త్యాగానికి అర్థం మోసం కాదు. నీ మీద అసహ్యాన్ని రప్పించుకోగలిగావు, రూపం మీద ప్రేమను సృష్టించగలిగావా? నా నుండి నీ మనసును దూరం చేసుకోగలిగావు, రూపం నాకు దగ్గర చేయగలిగావా? పద్మ, తినడానికి ఇష్టం లేని దాన్ని బలవంతంగా నోట్లో కూరితే ఏమవుతుందో తెలుసా? రేపు నాకిష్టం లేని రూపనిచ్చి బలవంతంగా పెళ్లి చేస్తే అదే జరుగుతుంది. ఇష్టం లేనిది ఏది చేయాలన్నా జరగబోయేది అదేనా? అవును. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. బలవంతంగా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా రేపు మీకు జరగబోయేది ఇదే. నిజంగా ఇష్టం లేదా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. ఒక్కసారి కాదు, 100 సార్లు చూసి చెప్తాను. మీరంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే సంస్కారం నేర్పావా? నేర్పింది నా కోసం కాదు, రూప కోసం. ఇష్టం లేకుండానే నన్ను మనిషిని చేశావా? చేసింది నా కోసం కాదు, రూప కోసం. నా కోసం నువ్వేమీ చేయలేదు. నీ మనసులో నాకు అసలు చోటే లేదు. లేదు లేదు లేదు. సరే, నీతో ఒక మాట మాట్లాడాలి. నాతో ఒక్క నిమిషం లోపలికి వస్తావా? ఎన్నాళ్ళు నేను నిన్ను పవిత్రంగా చూసింది నిజం అనుకుంటే ఒక్క నిమిషం నాతో లోపలికి రా. ఏమిటి? ఎందుకు త్యాగం చేయాలనుకుంటున్నావు? ఇందులో త్యాగమే ఉంది. పద్మ, ఇక్కడ కూడా నాటకం ఆడొద్దు. నువ్వు నన్ను మోసం చేయగలవు, కానీ నీ ఆత్మను మోసం చేసుకోలేవు. ఈ త్యాగం వల్ల నువ్వు సాధించేదేమిటి? రూపం నేను పెళ్లి చేసుకోవడం, అంతేగా? అదే జరిగితే నేను సుఖపడలేను, ఆమెను సుఖపెట్టలేను. నువ్వు నన్ను ప్రేమించావు, నీ మనసులో నేనున్నాను, అది నా మనసుకు తెలుసు. లేదు, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. మా అయ్యగారిని పెళ్లి చేసుకోమని మా వాళ్ళంటే నువ్వేమన్నావు? అంత అదృష్టం లేదన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? రూపకిచ్చిన మాట కోసం నీ మనసును చంపుకుంటున్నావు. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నీ మనసులో నేను లేనని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ గుండెల్లోంచి వచ్చే ఆ కన్నీళ్లే సాక్ష్యం. అందుకే వెంటనే ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఈ పెళ్లికి రూపే గనక అడ్డైతే ఆ అడ్డు లేకుండా ఇప్పుడే చేస్తాను.
దౌర్భాగ్యుడా! ఎంత నైత్యాన్ని కొడిగట్టావురా! నా కడుపున పుట్టి నా కళ్ళ ఎదురుగానే ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసే సాహసాన్ని కొడిగట్టావా? ఒరేయ్, ఇంతకంటే నీ చేతులతో నా గొంతులను చంపేయరా, చంపేయి! నేనేం చేశాను? ఏం చేశావా? సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? ఒక అమాయకురాలి జీవితాన్ని నిలువున కూల్చి పారేశావు కదరా! అంతేగా నేను చేసింది. కానీ మీరు నన్ను కన్న తల్లి, ఆయన ఒక ఆడపిల్లకు తండ్రి, ఆమె ఆ బిడ్డకు తల్లి. మీరంతా వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో ఒక దిక్కులేని ఆడపిల్ల మీ ఇంటికొచ్చి తెగిన గాలిపటంలా తిరుగుతున్న మీ కొడుకుని మనిషిని చేస్తే మీరంతా ఏం చేశారు? రాక్షసుల్లా ప్రవర్తించారు. కానీ నేను భర్తలా ప్రవర్తించాను. అవును, పరాయివాడిలా ప్రవర్తిస్తే చెరిచినట్టు, తాళి కట్టబోయేవాడు ప్రవర్తిస్తే సొంతం చేసుకున్నట్టు. రేపే పద్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. క్షమించు పద్మ, నువ్వెంత సంస్కారవంతురాలువో నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించలేదు అని భగవంతుడి మీద ప్రమాణం కూడా చేయగలవు. కానీ నీ అంతరాత్మ మీద ప్రమాణం చేయలేవు. కారణం, నువ్వు నన్ను ప్రేమించావు. వీళ్ళ కోసం, ఈ రాబందుల కోసం నీ ప్రేమను త్యాగం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ రాక్షసత్వంతో నన్ను స్వాధీనం చేసుకోవచ్చు, కానీ నన్ను సొంతం చేసుకోలేవు. నీ డబ్బు మదంతో నా మెళ్ళలో తాళి కట్టొచ్చు, కానీ నా మనసుతో కాపురం చేయలేవు. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోను. ఆడదాని జీవితానికి ఏది ముఖ్యమో అదే పోగొట్టుకున్నాను. ఆడదానిగా బ్రతకలేకపోవచ్చు, కానీ మనిషిగా బ్రతకగలను. పద్మ, ఒక్క నిమిషం. నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అంటే నేను చేసింది రాక్షస కృత్యం అని చెప్పి పెడుతున్నావు. తరతరాలుగా ఈ ఊరికో చరిత్ర ఉంది. ఒక ఆడదాని మీద చెయ్యి వేసినా, ఒక ఆడదాని జీవితం ధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రాజైనా, మంత్రి అయినా, సేవకుడైనా, మరెవరైనా ఆ శిక్షకు బాధ్యులే. అందుకే నేను చేసిన నేరానికి దోషిగా రేపు 10 మంది పెద్దల సమక్షంలో కచేరీలో నిలబడతాను. అంతవరకు నువ్వు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఫిర్యాదు చేస్తేనే కదా నువ్వు దోషిగా నిలబడేది. ఫిర్యాదే చేయనప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? శిక్షణ పడుతుంది. అవతలి వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు తనకు తానుగా ఫిర్యాదు చేసుకోవడం మనిషి సంస్కారం. నేనే ఫిర్యాదు చేసుకుంటాను. తీర్పు ఇచ్చే వరకు నిన్ను గ్రామ పులిమేరలు కూడా దాటనివ్వను. ఏమ్మా, రాజేంద్ర బాబు ఆవేశంలో తొందరపడి నీ జీవితాన్ని పాడు చేశానని పెద్దలైన మా సమక్షంలో తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఈ గ్రామ ఆచార ప్రకారం నాశనమైన పిల్ల భవిష్యత్తును సరిదిద్ది ఆ పిల్ల జీవితాన్ని నిలబెట్టడం ఈ గ్రామ సాంప్రదాయం. తను చేసిన తప్పును ఒప్పుకుంటూ నిన్ను వివాహం చేసుకోవడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఈ పెళ్లి నీకు ఇష్టమైతే పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తాం. అంగీకారమేనా? కాదు. కాదంటే ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం అతను శిక్షించమంటావా? అది నాకు అనవసరం. నీ అవసరం కోసం కాదు, ఈ ఊరి సాంప్రదాయం కోసం. చెడగొట్టబడ్డ ప్రతి పిల్లకి పెళ్లి చేయడమే మీ సాంప్రదాయం అయితే దుర్బుద్ధితో ఉన్న ప్రతి వాళ్ళు అదే పని చేస్తారు. పొరపాటు. దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు పెళ్ళంటే పారిపోతారు. తప్పు చేసి తను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ పిల్లను అతను ఎంతో ప్రేమించినట్టు, ఆ పిల్ల మీదే మనసు పడ్డట్టు. మనసు ఒకరికే ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఉండాలి. నిజమే, అతన్ని శిక్షిస్తాం. అది నీ జీవితానికి పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాదు కాబట్టి అతన్ని శిక్షించవలసిన అవసరం కూడా లేదు. నా పాటికి నన్ను పోనివ్వండి. మీ ఊరు, మీ సాంప్రదాయం ఏవైనా నాకు అనవసరం. నేను ఒప్పుకోను. ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష విధించాలో అదే శిక్ష విధించండి. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమ్మా, నీ నిర్ణయంలో మార్పు లేదా? లేదు. అయితే
అతన్ని శిక్షించమంటావా? అది నాకు తెలీదు. ఒక ఆడపిల్లను అమానుషంగా మానభంగం చేసినప్పుడు రాజైనా మంత్రి అయినా సామాన్యుడైనా శిక్షకు పాత్రుడే. ఏమిటలా చూస్తున్నారు? రాజైనా మంత్రి అయినా భటుడైనా ఒకటే. ఈ ఊరి సంప్రదాయం ప్రకారం మీరేం చేయాలో అదే చేయండి. మనుషుల కోసం సంప్రదాయాలు మార్చకండి. కానివ్వండి. నా వల్ల కాదు బాబు. ఆరు ఉప్పు పులుసు తిని పెరిగిన ఒళ్ళు బాబు. ఆరొంటి మీద కొట్టాలంటే నాకు చేతులు రావు బాబు. నా వల్ల కాదు బాబు. ఏమిటమ్మా? త్యాగం ఏ ఒక్కరి చుట్టూ కాదమ్మా. పద్మ నా కోసం త్యాగం చేయగలిగింది. నాకు ఆ మాత్రం చేత కాదా? ఇతన్ని పెళ్లి చేసుకున్నావా? ఇతన్ని నువ్వు ప్రేమించలేదుగా? నిజమే, ఇతన్ని నేను ప్రేమించలేదు. కానీ అతను నన్ను ప్రేమించాడు. బావని నేను ప్రేమించాను, కానీ బావ నన్ను ప్రేమించలేదు. ఇటు చూసినా అటు చూసినా ప్రేమ ఒక పక్కనే ఉంది. కనీసం ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటే బావ మీద నీకు జాలి పుట్టొచ్చు. బావని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు.